రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ఈ ఫోన్ని ఎంతమంది కొందాం అనుకుంటున్నారో కమెంట్ చేయండి. నాకు కూడా ఈ ఫోన్ రిలీజ్ అవ్వకముందు ఒక హైప్, ఒక ఎగ్జైట్మెంట్ అన్నీ ఉండే. నిన్న లాంచ్ అయ్యాక మాత్రం అన్ని బుస్సు అన్నాయి, ఎందుకంటే దీని ప్రైస్ విషయంలో. దానికంటే ముందు అసలు 32,000కి ఈ ఫోన్ కొనాలా లేదా అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. ఫస్ట్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది, కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది దీంట్లో, అండ్ 5000 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అండ్ NFC సపోర్ట్ ఉంది, డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి, 200 మెగాపిక్సెల్ HP3 సెన్సార్ ఉంది, స్టోరేజ్ ఏమో 8GB 256GB UFS 3.0 స్టోరేజ్ తో వస్తుంది. అండ్ దీంట్లో వీళ్ళు మెయిన్ గా హైలైట్ చేసింది IP68 వాటర్ రెసిస్టెంట్. IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంటే 32,000 పెట్టొచ్చా? ఇవన్నీ స్పెసిఫికేషన్స్ ఉన్న దీంట్లో Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్ ఉంది దీంట్లో. ఈ ప్రాసెసర్ కి మనం 32,000 పెట్టొచ్చా అంటే దండగానే చెప్తా, ఎందుకంటే ఈ ప్రాసెసర్ మనం 26-27K లో చూడొచ్చు, కానీ దీంట్లో మాత్రం ఓవర్ ప్రైస్ గా పెట్టారు వీళ్ళు. దీనికంటే ముందు ఇంకా కెమెరా సెక్షన్ లో 200 మెగాపిక్సెల్ అని హైలైట్ చేశారు వీళ్ళు. అండ్ సెకండరీ కెమెరా ఏముందో చెప్పలేదు, ఇంకో కెమెరా ఏముందో చెప్పలేదు. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఆ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అనేది MI వాళ్ళే ఫస్ట్ తీసుకొచ్చారు. అసలు ఆ సెన్సార్ లేకపోయినా కూడా డెప్త్ సెన్సింగ్ చేసుకుంటుంది మెయిన్ కెమెరా అయినా అల్ట్రా వైడ్ కెమెరా అయినా, కానీ వీళ్ళు మాత్రం మార్కెటింగ్ స్ట్రాటజీ కోసమే ఆ డెప్త్ సెన్సార్ అనేది పెట్టారు, ఆ డిజైన్ కోసం, ఆ 3 కెమెరాస్ ఉన్నాయని చెప్పడం కోసం. అదే ప్రైస్ పాయింట్ లో రెండు ఫోన్లు ఉన్నాయి, OnePlus Nord 3 అండ్ iQOO Neo 7 Pro. OnePlus Nord 3 లో మనకి Dimensity 9200 ప్రాసెసర్ ఉంది, అండ్ iQOO Neo 7 Pro లో Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ ఉంది. ఇవి రెండు ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ చాలా హై ఉంటాయి, గేమ్స్ అయినా కూడా మీరు స్మూత్ గా ఆడొచ్చు. కానీ ఈ 7200 అల్ట్రా ప్రాసెసర్ లో మాత్రం మీకు 7 lakh Antutu స్కోర్ ఉంటుంది, అండ్ మిగతా రెండు ఫోన్స్ లో మాత్రం 10 lakh ప్లస్ ఉంటుంది Antutu స్కోర్ అయితే. ఇక్కడ మీకు తెలుస్తుంది ఆ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఏంటి, దానికి పెట్టిన ప్రైస్ ఏంటి అని. ఇంకా OnePlus Nord 3 ఇప్పుడు మనకి అమెజాన్ లో 30,000కే దొరుకుతుంది. ఈ రెడ్మీ ఫోన్ ఎందుకు కొనాలి 32,000 పెట్టి? అండ్ రెడ్మీ నోట్ 13 సిరీస్ లాంచ్ ఈవెంట్ లో కూడా వీళ్ళు యాక్చువల్ ప్రైస్ రివీల్ చేయకుండా బ్యాంక్ ఆఫర్స్ తో కలుపున్న ప్రైస్ రిలీజ్ చేశారు. ఇక్కడే తెలుస్తుంది వాళ్ళకు కూడా తెలుసు ఇది ఓవర్ ప్రైస్ గా మనం పెడుతున్నామని. అలాంటప్పుడు మీరు కస్టమర్స్ కి ఇంత ప్రైస్ పెట్టి ఎలా అమ్ముతారు? అండ్ రెడ్మీ నోట్ 13 ప్రో సిరీస్ కూడా అంతే, దీంట్లో కూడా 1.5K AMOLED డిస్ప్లే ఉంది, ఫ్లాట్ డిస్ప్లే ఇది, అండ్ మిగతా అన్ని సేమ్ Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ ఉంది దీంట్లో, అండ్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఇది కూడా 26,000 ప్రైస్ అయితే పెట్టారు, దీనికి కూడా ఓవర్ ప్రైస్ అని అనిపించింది నాకు. అన్ని మోడల్స్ లో మనకి 2,000 తగ్గించి అప్పుడు అది యాక్చువల్ ప్రైస్ లా తీసుకొస్తే బాగుండేది. బ్యాంక్ ఆఫర్స్ తో కలిపితే ఇంకా 2,000 డిస్కౌంట్ వస్తే అది పర్ఫెక్ట్ ప్రైస్ వీటికి. అండ్ రెడ్మీ నోట్ 13 ఇది Dimensity 6080 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది స్టార్టింగ్ ప్రైస్ 6GB 128 స్టోరేజ్ తో వస్తుంది, 16,000 కి ఇది సేల్ లో అయితే వస్తుంది. రెడ్మీ నోట్ 13 అంటే ఓకే ఏదో మనం మేనేజ్ చేయొచ్చు, కానీ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ లో మాత్రం చాలా అగ్రెసివ్ ప్రైస్ ఉంది. అండ్ దీంట్లో ప్రాసెసర్ కూడా అంత బెస్ట్ ఏం కాదు, అయినా కూడా అంత ప్రైస్ పెట్టారు దీంట్లో. ఈ విషయంలోనే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ కొనే బదులు OnePlus Nord 3 అయినా లేకపోతే iQOO Neo 7 Pro ఇది కొన్నా చాలా బెటర్, మీకు పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా OnePlus Nord 3లో అయితే కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. సో మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో చెప్పండి. నాకు మాత్రం అసలు ఈ ప్రైజింగ్ ఏ నచ్చలేదు. రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ 30,000 లోపే ఉంటుంది అనుకున్నా, కానీ 30 దాటుద్ది అనుకోలేదు. రెడ్మీ నోట్ సిరీస్ అంటే మనం ఏం ఆలోచిస్తాం, తక్కువ రేట్కి మంచి ఫీచర్స్ వస్తాయని అనుకుంటాం, కానీ వీళ్ళు మాత్రం సామ్సంగ్ నోట్ సిరీస్ లాంచ్ చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు. మీరు ఇప్పుడు ఏం కొనబోతున్నారో కామెంట్ చేయండి. మీకు ఈ ప్రైజింగ్ కరెక్ట్ అనిపించిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి.